హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ సిరి. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ మిస్టర్ ఆరగెంట్, ఎపిసోడ్ 46. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, మహి మోముని బాధగా చూస్తూ తన తల నిమురుతూ కూర్చున్నాడు రుద్ర. రిషి ప్రీతి ఇంటికి చేరుకున్నారు. కెన్ యూ వాక్ అని అడిగాడు రిషి ప్రీతి వైపు చూస్తూ. లెగ్ కదిలించబోయిన ప్రీతి పెయిన్గా ఉండడంతో ఆగిపోయింది. తను నడవలేని స్థితిలో ఉందని గ్రహించిన రిషి కార్ దిగి ప్రీతిని చేతిలో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్లాడు. ప్రీతి పర్సులో నుండి కీ తీసి లాక్ తీయగా తనని ఇంట్లోకి తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చున్నాడు రిషి. ప్రీతి సోఫా వెనక్కి వాలి శూన్యంలోకి చూస్తుంది. డల్గా కనిపిస్తున్న ప్రీతి వైపు చూస్తూ, నీకేమైంది, చాలా డల్గా కనిపిస్తున్నావు అని అడిగాడు రిషి. నేను బాగానే ఉన్నాను, మీతో ఒక విషయం మాట్లాడాలి. ప్రీతి రిషి కళ్ళలోకి చూస్తూ అంది. మాటల తర్వాత ముందు నీ లెగ్ని ట్రీట్ చేయాలి అని అంటూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో ఐస్ ప్యాక్తో వచ్చాడు. ప్రీతి ఎదురుగా కూర్చొని రిషి ఆమె కాలందుకొని పాదానికి ఐస్ ప్యాక్ అదుతుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ప్రీతి. రిషి తనను అంత జాగ్రత్తగా చూసుకోవడం చూసి ఆమె మనసుకు హ్యాపీగా అనిపించింది. తన స్కూటీని ఢీకొట్టిన రోజు తను వద్దన్న బలవంతంగా ఆమెను హాస్పిటల్కి తీసుకెళ్లడం గుర్తుకొచ్చింది ప్రీతికి. లవ్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు, కానీ రిషి నిజంగా చాలా మంచివాడు లోపల అనుకుంటూ అతని అడ్మైరింగ్గా చూస్తున్న ప్రీతికి సడన్గా రక్ష మాటలు గుర్తుకొచ్చాయి. రిషి, మీకు ఒక విషయం చెప్పాలి అంది వెంటనే. నువ్వు అప్పటి నుండి ఏదో చెప్పాలి అనుకుంటున్నావు. నన్ను లవ్ చేస్తున్నానని చెప్పాలి అనుకుంటున్నావా? దానికి అంతలా ఆలోచించడం ఎందుకు, హ్యాపీగా చెప్పేసి అన్నాడు రిషి ఆట పట్టిస్తూ. అవును, అది కూడా ఉంది, కానీ ప్రీతి అనగానే రిషి విప్పార్చిన కళ్ళతో ఆశ్చర్యంగా చూస్తూ తన ముందు నుండి లేచి పక్కన కూర్చున్నాడు. ఇప్పుడేమన్నావు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావా అని అడిగాడు రిషి ఎక్సైటింగ్గా. మన కన్వర్జేషన్ మధ్యలో నువ్వు నన్ను ఇలా చెప్పమన్నావు తడబడుతూ కాస్త కోపంగా అంది ప్రీతి. అంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదా? నువ్వు నా మాటల్లోనే నన్ను ఇరికిస్తున్నావు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు క్లియర్గా ఎందుకు చెప్పవు ప్రీతి? రిషి కాస్త అసహనంగా అన్నాడు. ప్రీతి ఏదో మాట్లాడబోతుండగా అప్పుడే రిషికి రుద్ర నుండి కాల్ వచ్చింది. 1 minute మై లవ్ అని అంటూ రుద్ర ఫోన్ లిఫ్ట్ చేశాడు. మహి పార్టీలో సడన్గా స్ప్రో కోల్పోయిందని తని హాస్పిటల్కి తీసుకొచ్చానని రుద్ర చెప్పడంతో టెన్షన్ పడ్డాడు రిషి. ఓ మై గాడ్, ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు గాబరాగా. రిషి మాటలు విని ప్రీతి టెన్షన్గా అతని వైపు చూసింది. షీ ఈజ్ ఆల్ రైట్ నౌ, బీపీ డౌన్ అయింది, మార్నింగ్ వరకు సెట్ అవుతుందని చెప్పారు డాక్టర్. తన పరిస్థితికి కారణం ఏంటో ప్రీతికి తెలుసుంటుంది. ఆ టైంలో ప్రీతి మహితోనే ఉంది. తనని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ తను లిఫ్ట్ చేయట్లేదు. తనకు ఒకసారి ఫోన్ ఇవ్వు అన్నాడు రుద్ర. ప్రీతి నాతో ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు అని అడిగాడు రిషి. ఎస్, అఫ్ కోర్స్. నిన్ను చూస్తే నువ్వు తనని ప్రేమిస్తున్నావని ఎవరైనా చెప్పగలరు. త్వరగా ప్రీతికి ఫోన్ ఇవ్వు. ఫోన్ ప్రీతికి ఇచ్చాడు రిషి. తన ఫోన్ని రిషి కార్లోనే మర్చిపోయింది ప్రీతి. హలో ప్రీతి, మహికి ఏమైంది? అప్పటిదాకా బాగున్న తను సడన్గా ఎందుకలా అయింది? ఏం లేదు రుద్రగారు, మహి కొంచెం వీక్గా ఉంది. రక్షక నుండి వెళ్ళిపోవడం నేను చూశాను. ఇందులో తన ఇన్వాల్వ్మెంట్ ఏదైనా ఉందా? రుద్ర అడుగుతుంటే. లేదు, తను వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి అక్కడికి వచ్చింది. తనకి మహి పరిస్థితికి సంబంధం లేదు అని చెప్పి, మీరు దానికి నిజం ముందే చెప్పుంటే అది ఇప్పుడు ఇంత ఇబ్బంది పడాల్సి వచ్చేది కాదు. ఇదంతా మీ తప్పే అని తనలో తాను అనుకుంది ప్రీతి. ఓకే ప్రీతి, బాయ్. బాయ్ రుద్ర గారు, మహిని జాగ్రత్తగా చూసుకోండి. షూర్. రుద్ర ఫోన్ పెట్టేయగా ప్రీతి రిషికి ఫోన్ ఇచ్చింది. రుద్రతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ప్రీతి మోహన్లో భావాలు మారడం రిషి గమనించాడు. తను కోపంగా ఉంది అనిపించింది. ఏమైంది ప్రీతి, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు సందేహంగా. ఓకే, చిన్నగా తలాడించింది. ఆమె మూడ్ని కొంచెం బెటర్ చేయడానికి తనని చేతుల్లో ఎత్తుకున్నాడు రిషి. రిషి, ఏం చేస్తున్నారు? ఏం లేదు, బాల్కనీలో కూర్చుందాం పదా. ఓకే, నాకు హెడేక్గా ఉంది, కాఫీ తాగుదాం. నన్ను కిచెన్లోకి తీసుకెళ్తే నేను ప్రిపేర్ చేస్తాను. నీకెందుకు శ్రమ, నేను ఆర్డర్ చేస్తాను. అంతేనా? నా కోసం ప్రిపేర్ చేస్తారేమో అనుకున్నా. అలాంటివి నా నుండి ఎక్స్పెక్ట్ చేయకు, నాకు కుకింగ్ అస్సలు రాదు అన్నాడు రిషి. సరేలే, ఈ డ్రెస్ నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, ఊపిరి ఆడనట్లుగా ఉంది.
నా రూమ్కి తీసుకెళ్లరా, నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను ప్రీతి అనడంతో వెనక్కి తిరిగి ఆమె గదిలోకి తీసుకెళ్లి బెడ్పై జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. డ్రెస్ చేంజ్ చేసుకుని కాల్ మీ, నేను వచ్చి తీసుకెళ్తాను, ఈలోగా కాఫీ ఆర్డర్ చేస్తాను అని రిషి బయటికి వెళ్ళగా ప్రీతి బెడ్ మీద ఉన్న కబోర్డ్లో సింపుల్ లాంగ్ ఫ్రాక్ తీసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంది. ఆర్డర్ చేసిన కాఫీ రావడంతో దాన్ని తీసుకుని కప్పుల్లో వంపి బాల్కనీలో పెట్టేసి ప్రీతి రూమ్లోకి వచ్చాడు రిషి. ప్రీతి ఒక కాలు మీద ఎగురుకుంటూ వాష్రూమ్ నుండి బయటకు వస్తుంది. రిషి కోపంగా తన దగ్గరికి వెళ్ళాడు. ఈ లెగ్ కూడా విరగొట్టుకోవాలనుకుంటున్నావా, నేను హెల్ప్ చేసేవాని కదా అంటూ చేతుల్లో ఎత్తుకుని బాల్కనీలోకి తీసుకెళ్లాడు. చైర్లో కూర్చోబెట్టి కాఫీ చేతికి అందించాడు. థ్యాంక్స్ అంటూ కాఫీ అందుకుని సిప్ చేస్తూ ఉంది ప్రీతి. రిషికి నిజం చెప్పేయాలి, ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ దొరకదు, ఇంకా లేట్ చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని మనసులో అనుకుంటూ రిషితో అనేలోపే, నువ్వు ఇంకా మీ పేరెంట్స్ గురించి నాకు చెప్పలేదు అన్నాడు రిషి. వాళ్ళ గురించి తెలుసుకుని ఏం చేస్తారు మీరు, వాళ్ళ నన్ను పట్టించుకున్నప్పుడు? అండ్ వాట్ ఎవర్, నేను ముందుగా మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. లేదు, ముందు నీ పాస్ట్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత ఏదైనా. నువ్వు నీ పేరెంట్స్ గురించి చెప్తానని నాకు మాటిచ్చావు. మీరు నిజంగా తెలుసుకోవాలనుకుంటే చెప్తాను. నా పేరెంట్స్ నాకు 15 years ఏజ్లో ఉన్నప్పుడు డైవర్స్ తీసుకున్నారు. అప్పుడు నా కస్టడీ కోసం వారి మధ్య ఒక కేసు ఫైల్ అయింది. ఇద్దరూ వాళ్ళ మొండితనం వల్ల నా కస్టడీ కోసం ఫైట్ చేశారు, కానీ ఇద్దరికీ నా మీద ప్రేమ లేదు. చివరికి మా అమ్మ డైవర్స్ తీసుకున్న తర్వాత ఒంటరిగా ఉంటే నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోవడం వల్ల నన్ను నాన్న కస్టడీలోకి తీసుకున్నారు. కానీ నా స్టెప్ మదర్ నన్ను సరిగ్గా చూసుకునేది కాదు, నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోమని తిట్టేది. అటు అమ్మ నాన్న కస్టడీకి వచ్చిన తర్వాత ఎప్పుడూ నా వైపు తిరిగి చూడలేదు. తను ఉండే ఇల్లు అమ్మేసుకుని ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను గ్రాడ్యుయేషన్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు ఇల్లు దగ్గరే అయినా ఇంట్లో ఉండకుండా హాస్టల్కి వెళ్ళాను. మళ్ళీ ఇంటికి వెళ్ళలేదు. ఇంకా నాకు 5 years ఏజ్ నుండి మహి తెలుసు. జాబ్ వచ్చాక 1 yearకి హోమ్ లోన్ తీసుకుని మహి ఇంటికి దగ్గరగా ఇల్లు కొన్నాను. మీరు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు నేను ఈ ఇంటిని నా చేతులతో అలంకరించానని మీరు అన్నారు. అది కరెక్ట్. ఇది నా సొంత ఇల్లు, నా కలల ప్రపంచం. ప్రీతి బాధను దుఃఖాన్ని దాచుకుంటూ చెప్తూ ఉంది. రిషి బాధగా చూస్తున్నాడు. ప్రీతి వెనకాల ఇలాంటి చేదు కథ ఉందని అతను ఊహించలేదు. మీ నాన్న అమ్మ ఎప్పుడు నిన్ను కాంటాక్ట్ చేయలేదా అని అడిగాడు. లేదు, బహుశా వాళ్ళు వాళ్ళ జీవితంలో చాలా సంతోషంగా ఉండొచ్చు, నన్ను భారం అనుకోవచ్చు. అండ్ నేను కూడా నా విషయంలో హ్యాపీగా ఉన్నాను. వాళ్ళతో ఉన్న ఇలా ప్రశాంతంగా ఉండేదాన్ని కాదు. ప్రీతి తన దుఃఖాన్ని దిగమిగుకుంటూ అంది. రిషి అలాగే చూస్తున్నాడు. కొన్ని క్షణాలు ప్రీతి అలాగే ఉండిపోయింది, గతాన్ని తలుచుకుని ఫీల్ అవుతూ. డీప్గా బ్రీత్ తీసుకుని, నా గురించి ఇంతే, ఇప్పుడు నేను చెప్పాలనుకునే చెప్తాను అంటూ రిషి వైపు తిరిగేసరికి చైర్లోనే వెనక్కి వాలి నిద్రపోతున్నాడు. అసలైన మ్యాటర్ వచ్చేసరికి ఇలా పడుకున్నాడేంటి రిషి రిషి అని అతని భుజంపై తడుతూ నిద్ర లేపడానికి ట్రై చేసింది. కానీ రిషి లేవలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? చాలా కష్టంతో మీకు నిజం చెప్పడానికి ధైర్యం తెచ్చుకున్నాను, కానీ మీరేమో అని నిరాశగా నిట్టూర్చి, రిషి లేవండి, ఇక్కడేలా పడుకుంటారు, చాలా చలిగా ఉంది, లోపలికి రండి అని అతని చెంపలను తడుతూ ఉండి రిషి కళ్ళు నలుపుకుంటూ లేచి నిద్రమత్తులోనే లోపలికి అడుగులు వేస్తూ ప్రీతి రూమ్లోకి వెళ్ళాడు. ప్రీతి కుంటుకుంటూ వెళ్ళి, ఈ రూమ్లో పడుకోండి అని డోర్ ఓపెన్ చేస్తూ చెప్తూ ఉంది. కానీ అప్పటికే రిషి బెడ్ మీద పడిపోయాడు. ప్రీతి మెల్లిగా గోడని సపోర్ట్గా చేసుకుని రూమ్లోకి వెళ్ళింది. అలసటతో గాఢ నిద్రలో ఉన్నాడు రిషి. అతని షూస్ తీసేసి బ్లాంకెట్ కప్పి మరో రూమ్లోకి వెళ్ళి పడుకుంది ప్రీతి. రేపు ఎలాగైనా రిషికి నిజం చెప్పేయాలి అని అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది. ఇక్కడ రుద్ర టెన్షన్తో నిద్ర పట్టక చాలాసేపు రూమ్లో అటు ఇటు పచారులు చేసి తిరిగి చైర్లో కూర్చున్నాడు. మహి స్పృహలోకి వచ్చాక ఎలా రియాక్ట్ అవుతుందనే టెన్షన్ అతన్ని ప్రశాంతంగా ఉంచలేకపోతుంది. మహి నుదుటిన ముద్దు పెట్టుకుని తన చేయి పట్టుకుని తన వైపే చూస్తున్న అతని కళ్ళు మెల్లిగా మూతలు పడ్డాయి. అప్పటికే అర్ధరాత్రి దాటి 1 గంట అయింది. మరో 1.5 గంటల తర్వాత మహి స్పృహలోకి వచ్చి నెమ్మదిగా కళ్ళు తెరిచి చూసేసరికి రుద్ర తన పక్కన కూర్చుని తన చేతిని పట్టుకుని ఉండడం కనిపించింది. మెడికేషన్ వల్ల మగతగా అనిపిస్తుంటే మళ్ళీ నిద్రలోకి జారుకుంది. మార్నింగ్ 5:45 రుద్రకి మేలుకు వచ్చి కళ్ళు తెరిచాడు. కళ్ళ ముందు మహి కనిపించలేదు. బాత్రూంకి వెళ్ళుండొచ్చని అనుకుని బయట నుండి డోర్ తట్టాడు.
కానీ రెస్పాన్స్ లేకపోవడంతో డోర్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఎవరూ లేరు. రుద్రకి టెన్షన్ మొదలైంది. మహి హాస్పిటల్ నుండి ఎటువంటి సెక్యూరిటీ లేకుండా వెళ్ళిపోవడం రుద్రకి అతిపెద్ద ఆందోళన. రుద్ర ఆమెతోనే ఉన్నాడు కాబట్టి మహికి సెక్యూరిటీగా బాడీగార్డ్స్ని పెట్టలేదు. వెంటనే బయటికి పరిగెడుతూ సరస్వతికి కాల్ చేశాడు. అప్పటికి నిద్ర లేచి ఉన్న సరస్వతి వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. మైక్ వచ్చిందా అని ఆతృతగా అడిగాడు. వచ్చింది బాబు, అరగంట అవుతుంది. దియా గదిలో నిద్రపోతుంది. తన మాటలు విన్నాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు రుద్ర. ఓకే ఆంటీ అని ఫోన్ కట్ చేసి ఫాస్ట్గా డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి ఇంటికి బయలుదేరాడు. మహి తనకు చెప్పకుండా ఎలాంటి సెక్యూరిటీ లేకుండానే హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళిపోవడం రుద్రకి కోపాన్ని తెప్పించింది. మెరుపు వేగంతో డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకున్నాడు. డైరెక్ట్గా దియా గదిలోకి వెళ్ళి నిద్రపోతున్న మహి చెంపను తడుతూ నిద్రలేపాడు. మెల్లిగా కళ్ళు తెరిచింది మహి. నాతోరా, నేను నీతో మాట్లాడాలి అని అన్నాడు. దియా నిద్రపోతుంది కాబట్టి అక్కడ ఏమనలేక లేచింది మహి. తనని ఎత్తుకుని తీసుకెళ్లి తమ గదిలో దించిన రుద్ర మహి వైపు కోపంగా చూసి, నాకు చెప్పకుండా హాస్పిటల్ నుండి ఇక్కడికి వచ్చావు, అది నీకు ఎంత ప్రమాదకరమో నీకు తెలుసా అని అంటుంటే, అవును నాకు తెలుసు కోపంగా అంది మహి. ఏం తెలుసు నీకు? నువ్వు చేసే పని అలాంటిదే. నీ దృష్టిలో మనుషుల ప్రాణాలకు విలువ ఉండదు. నువ్వు నన్ను ప్రేమించకపోతే నా ప్రాణానికి కూడా నీ దృష్టిలో విలువ ఉండేది కాదు. ఇదంతా నీకెవరు చెప్పారు? ఎందుకు? నాకు తెలియంది ఇంకేదైనా ఉందా? గొంతు రెట్టించి అడిగింది మహి. మహిక, వీటన్నింటికి దూరంగా ఉండమని నేను ఇప్పటికీ చెప్పాను. కానీ నేను ప్రశాంతంగా బ్రతకడం నీకు ఇష్టం లేనట్లుంది. నా లైఫ్లో ప్రశాంతత చాలా కాలం క్రితమే మాయమైంది. నువ్వు నా లైఫ్లోకి వచ్చాకి మళ్ళీ నేను సంతోషంగా ఉండగలుగుతున్నాను. కానీ ఇప్పుడు నీ మిస్టీరియస్ బిహేవియర్ నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. మహి కన్నీళ్లతో అంది. రక్ష చెప్పిందా? అవును, తనే నాకు చెప్పింది. ఎప్పుడు నాకు చెప్పడానికి వచ్చింది, కానీ నేను ఆమె మాట వినలేదు. సో నువ్వు రక్ష చెప్పేది నమ్ముతావా? నేను చెప్పేది నమ్ముతావా? అలా కాదు, నేను మీ నుండి నిజం వినాలనుకుంటున్నాను. కానీ మీరు నాకేం చెప్పలేదు. రుద్ర చిన్నగా నిట్టూర్చి, రక్ష నీకేం చెప్పిందో నాకు తెలియదు, కానీ నేను నీకు అన్నీ చెప్తాను. నా లైఫ్ నార్మల్ లైఫ్ కాదు మహిక. డాడీ చనిపోయే వరకు నాకు మా బిజినెస్ గురించి ఏం తెలియదు. నా లైఫ్ నేను ఫ్రెండ్స్తో జాలీగా లీడ్ చేసేవాడిని. కానీ ఊహించని ప్రమాదం మా ఫ్యామిలీని చిన్నాభిన్నం చేసింది. డాడీ చనిపోయారు. ఆయనది నార్మల్ డెత్ కాదు, ఎవరో కాల్చి చంపారు. ఆ తర్వాత అక్కని చూసుకుంది. తనతో పాటు నేను బిజినెస్లో ఇన్వాల్వ్ అయ్యాను. అంతా మర్చిపోయి సాఫీగా ముందుకు సాగుతున్న టైంలో కోలుకోలేని షాక్ తగిలింది. అక్క బావ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. నేను ఒంటరిగా మిగిలిపోయాను. దియా పేరెంట్స్ని కోల్పోయిన షాక్లో మాట్లాడలేకపోయింది. కంప్లీట్గా బ్రేక్ అయ్యాను. మాహి కన్నీళ్లు నిండిన కళ్ళెత్తు బాధగా వింటూ ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. దియా కోసం నార్మల్గా ఉండడానికి ప్రయత్నించాను. తనకి అమ్మ నాన్న అన్నీ నేనే. బిజినెస్ చూసుకుంటూ దియాను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. డాడీ అక్క బావ చనిపోవడానికి ఎవరు కారణమో తెలీదు. డాడీకి మాఫియాతో లింక్స్ ఉన్నాయని, వాళ్ళే చంపారని తెలిసిన వాళ్ళు కొందరన్నారు. వారి వల్ల నాకు దియా కూడా ప్రమాదం ఉందని మా సేఫ్టీ కోసం అన్ని రకాల గన్స్ అండ్ వెపన్స్ యూజ్ చేయడం నేర్చుకోవాల్సి వచ్చింది. నా వాళ్ళని చంపిన ఆ దోషులను పట్టుకోవడానికి నేను అండర్ వరల్డ్ మాఫియాలోకి అడుగుపెట్టాను. నేను నిన్ను మొదటిసారి ఎప్పుడు చూశానో నీకెప్పుడు చెప్పలేదు కదా అని రుద్ర చెప్తూ ఉండగా, నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అంది మహి. కాదు, నేను నిన్ను ఫస్ట్ టైం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర చూశాను. నువ్వు దియాను ఫస్ట్ టైం మీట్ అయిన దగ్గర. ఆ తర్వాత నేను నిన్ను డైరెక్ట్గా ఇంటర్వ్యూలో చూశాను. ఫస్ట్ టైం మీటింగ్లోనే నీపై ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. కానీ నేను నిన్నెందుకు చూడలేదు? నువ్వు దియాలో మునిగిపోయావు, అందుకే నన్ను చూడలేదు. అందుకేనా నువ్వు నాకు దియాకు కేర్ టేకర్గా జాబ్ ఇచ్చావు? అవును, దాని వెనుకున్న కారణం అది. నువ్వు నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నా లైఫ్ కంప్లీట్ అయినట్లు నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు లేకుండా బ్రతకడం అన్న ఊహను కూడా నేను భరించలేను. నిన్ను దియాను వీటన్నింటి దూరంగా ఉంచాలనుకుంటున్నాను. కానీ మీ మీద ఆమె మీద జరిగిన అటాక్ కారణంగా రక్ష ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నానని నాకు చెప్పింది. సందేహంగా అడిగింది మహి. అండ్ నువ్వు తను చెప్పిందని నమ్మావా? మా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయినప్పుడు నా అక్క బావ ఇంకా బ్రతికే ఉన్నారు. వాళ్ళు చనిపోయిన తర్వాతే నేను ఈ బిజినెస్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు నేను చెప్పింది నిజమో రక్ష చెప్పింది నిజమో
ఎవరిని నమ్మాలో నువ్వే డిసైడ్ చేసుకో అన్నాడు రుద్ర. రక్షణ్ కాదు, నేను నిన్ను నమ్ముతాను. కానీ నువ్వు ఇంత పెద్ద రిస్క్ తీసుకుని ప్రమాదం కొని తెచ్చుకోకూడదని కోరుకుంటున్నాను. నేను ఇప్పటికీ అన్నీ కోల్పోయాను. నిన్ను కూడా కోల్పోవాలనుకోవడం లేదు. నా కోసం ఇదంతా వదిలే ప్లీజ్. నీకేమవుతుందో అని భయంగా ఉంది నాకు. మహి చిన్న పిల్లలా ఏడుస్తుంది. రుద్ర ప్రాణం చివుక్కుమంది. తనని దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకున్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? మహి రుద్రల మధ్య ఎలాంటి సన్నివేశాలు చోటు చేసుకోబోతున్నాయి? వారి లైఫ్లో ఏం జరగబోతుంది? ప్రీతి రిషితో నిజం చెప్పేస్తుందా, లేదా రిషి రక్ష ద్వారా నిజం తెలుసుకుని ప్రీతిని అపార్థం చేసుకుంటాడా? ఈ రెండు జంటల మధ్య ఏం జరగబోతుంది? అద్భుతమైన కథనంతో, మీ ఊహకందని మలుపులతో, మనసును హత్తుకుని అందమైన సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.